ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, సన్ రైజర్స్ అకౌంట్ బ్యాన్ అయితే అయిపోయింది అని చెప్పి చాలా మంది న్యూస్ లో అయితే వినిపిస్తుంది. యాక్చువల్లీ అది సన్ రైజర్స్ కాదు, సన్ రైజర్స్ లీడ్. ఇది ఇంగ్లాండ్ లోని మన ఐపీఎల్ లాగే జరగబోయే ఒక లీగ్ అన్నమాట. దీని పేరు వచ్చేసి 100 అని అంటారు. ఈ లీగ్ లో వచ్చేసి మన ఇండియన్ టీమ్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళే ఒక సపరేట్ టీం అయితే అక్కడ పెట్టుకోవడమే జరిగింది. ఢిల్లీ క్యాప్టెన్ నుంచి బ్రావో సిటిజన్ అని చెప్పి ఒక టీం అయితే ఉంది. అలాగే ఎల్పిజి నుంచి ఇంకొక టీం అయితే అక్కడ ఉంది. అలా ముంబై ఇండియన్స్ నుంచి ముంబై లండన్ అని చెప్పి ఒక టీం ఉంది. రీసెంట్ గా మన కావ్య గారు వచ్చేసి కావ్య మరన్ గారు సన్ టీవీ ఓనర్, మన సన్ రైజర్స్ ఓనర్ కూడా తను వచ్చేసి డిసెంబర్ 2025 లో వచ్చేసి ఒక టీం అయితే కొనడం అయితే జరిగింది. ఇంగ్లాండ్ లీగ్ సంబంధించింది, 100 లీగ్ సంబంధించింది. సో ఈ టీమ్ లో వచ్చేసి రీసెంట్ గా ఆక్షన్ అయితే జరగడం జరిగింది మార్చ్ 2026 లో. సో యాక్షన్ లో వచ్చేసి ఒక పాకిస్తాన్ ప్లేయర్ అయితే కొనడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇది ఫారెన్ లీగ్ కదా, మన ఇండియాకి ఏం సంబంధం, వాళ్ళు ఫారెన్ ప్లేయర్స్ కదా, వాళ్ళు ఇంగ్లాండ్ లో ఆడేవాళ్ళు కదా, మన ఇండియాకి సంబంధం లేదు కదా, ఇండియాకి ఎట్లా వర్తిస్తుంది, ఎందుకు ఫ్యాన్స్ ట్రిగర్ అవుతున్నారు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. బట్ బేసిక్ గా ఇక్కడ ఏమైందంటే ఇవి అయితే మనకి ముంబై ఇండియన్స్ కానీ, ఈ లయన్ సూపర్ కింగ్స్ కానీ, లేకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కానీ, ఈ కోల్కతా నైట్ రైడర్స్ ఇలాంటి టీమ్ ఓనర్స్ అందరు కూడా వేరే లీగ్ లో కూడా, ఫారెన్ లీగ్ లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ టీంలో అయితే ఉన్నాయి, అక్కడ కూడా పాకిస్తాన్ ప్లేయర్లు కొంటారు. బట్ ఎటువంటి డిస్కషన్ ఇలాంటివి జరగలే. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చేసి డిస్కషన్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే ఈ పాకిస్తాన్ ప్లేయర్ కొన్నారో అహ్మద్ అనే అరబ్ అహ్మద్, తినొచ్చేసి మన ఇండియన్ ఆర్మీని, మన ఇండియన్ ఎయిర్ స్ట్రైక్ ఆర్మీని 2029 లో వార్ జరిగేటప్పుడు దాని మీద సెటరికల్ గా ఒక పోస్ట్ అయితే వేసాడు సోషల్ మీడియాలో. ఫెంటాస్టిక్ టీ అని చెప్పి ఇండియన్ ట్రోల్ చేసుకుంటూ ఒక ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది. సో అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఒక పాకిస్తాన్ ప్లేయర్ని ఎలా కొంటావు నువ్వు అని చెప్పి బాగా ట్రిగర్ అయితే అయ్యారు. దాని అకౌంట్ ఏదైతే ఉందో సన్ రైజర్స్ లీడ్స్ అనేది, దానికి చాలా మంది మీద పడడం వల్ల అకౌంట్ కూడా బ్లాక్ ట్విట్టర్ నుండి తీసేస్తారు, ఎక్స్ నుండి తీసేస్తారు. సో ఇది ఒకటే రీజన్ అంటే ఇంకో రీజన్ కూడా ఉంది. ఇప్పుడు యాక్షన్ జరిగింది కదా, యాక్షన్లో వచ్చేసి పాకిస్తాన్ ప్లేయర్కి మన టీం ఓనర్స్ ఎవరు కూడా కొనడానికి రెడీగా ఉండరు, ఎవరు కూడా కొనడానికి సాహసం చేయరు. ఒకవేళ కొన్నా కూడా వాళ్ళ ప్లేయర్స్ ఎవరైనా ఇంజూర్ అయిపోతే ఇన్నింగ్స్ మధ్యలో, అంటే ఏదైతే టోర్నమెంట్ జరుగుతుందో ఆ మధ్యలో ప్లేయర్స్ని తీసుకొచ్చి కొనుక్కుంటే పాకిస్తాన్ ప్లేయర్ని తెచ్చుకుంటారు. బట్ ఇప్పుడు ఈ యాక్షన్ ఏదైతే జరిగిందో దీంట్లో పాకిస్తాన్ ప్లేయర్ని మన టీమ్ ఓనర్స్ ఎవరు కూడా కొనరు. ఈ కావ్య గారు వచ్చేసి ఎవరైతే అహ్మద్ ఉన్నాడో తిన్నైతే కొనడం అయితే జరిగింది, అది కూడా 2,30,00,000కి. సో ఇక్కడ ఫ్యాన్స్ అందరిని ట్రిగర్ చేసింది, తన కోసం బిడ్డింగ్ చేయాలా, పాకిస్తాన్ ప్లేయర్ కోసం బిడ్డింగ్ చేసావు నువ్వు, అసలు నీకు ఇండియన్ రైట్సే లేవు అని చెప్పి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇదే అసలు జరుగుతున్న సన్ రైజర్స్ గురించి స్టోరీ. బట్ నా పాయింట్ ఏంటంటే అది మన లీగు కాదు, మన కంట్రీలో జరగట్లేదు, మన దేశానికి సంబంధం లేని లీగు. దాంట్లో ఏ ఫారెన్ ప్లేయర్ ఉంటే మనకేంటి? మన ఇండియన్ ఓనర్స్ అయ్యుండి, మన ఇండియన్ టీం, మన ఇండియాకి సంబంధించిన వారు అయ్యుండి ఒక పాకిస్తాన్ ప్లేయర్ గా ఉండడం ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. అది కూడా మన ఇండియన్ ఆర్మీ మీద కామెంట్ చేసిన ఒకరిని ఉండడం, ఇది ఎంతవరకు న్యాయం? సో దీని మీద చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి, చాలా బ్యాక్లాష్ కూడా అయ్యింది సన్ రైజర్స్ టీమ్ కి. రేపు మ్యాచ్ జరిగేటప్పుడు కూడా చాలా మంది ట్రోల్ కూడా చేస్తారు గట్టిగా పాకిస్తాన్ టీం అని చెప్పి. సో అన్నిటికీ రెడీగా అయితే ఉండండి సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఎవరున్నా కూడా. ఇది యాక్చువల్ గా జరిగిన స్టోరీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను చాలా తక్కువ మినిట్లోనే. సో ఇలాంటి వీడియోస్ అన్ని వస్తుంటే క్రేజీగా. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.